ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత రెండు వేర్వేరు పిటిషన్లు వేస్తూ బెయిల్ పిటిషన్లు వేస్తూ ఢిల్లీలోని రోజవన్నీ కోర్టులో అప్లై అయితే చేశారు. కవిత సంబంధించి లిక్కర్ కేసులో ఏ విధంగా ఉన్నారు, తమ పాత్ర ఏంటి, ఏ విధంగా నడిచింది అనే కోణంలో ఇటు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా వారి దగ్గర ఉన్న డేటాతో అయితే కవితను అరెస్ట్ చేసి ఇటు కస్టడీలో తీసుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. మార్చి 15వ తేదీన ఆమెను కస్టడీలోకి తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇటు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఆమె పైన విచారణ కొనసాగిస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే ఆ కవిత బెయిల్ కావాలంటూ కూడా అప్లై చేసిన పరిస్థితి చూసుకోవాలి. ఈ రెండు బెయిల్ పిటిషన్ల పైన ఏప్రిల్ నెల 22, 23, 24 తేదీల ఇటు ఈడీ సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలతో పాటు ఇటు కవిత తరపు న్యాయవాదులు అందరూ కూడా వాదనలు అయితే ఇటు ఢిల్లీలోని రోజవన్నీ కోర్టులో ఇటు కావేరీ బవేజా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి చూస్తున్న ఆమె ముందు పూర్తిగా వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి మే 6వ తేదీకి అయితే దీన్ని పోస్ట్ పోన్ అయితే చేస్తూ కూడా వచ్చారు. ఈ రోజున మే 6వ తేదీన దీనికి సంబంధించి ఆ తీర్పు వస్తుందంటూ కూడా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే బెయిల్ పిటిషన్లు రెండింటిని కూడా కొట్టివేస్తూ కావేరీ బవేజా అయితే ఒక తీర్పునైతే వెలువరించారు. మే 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసలు ఎందుకు ఈ బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు అనే మొత్తం అంశాలకు సంబంధించి కావేరీ బవేరా ఈ న్యాయమూర్తి మొత్తంగా ఒక పిటిషన్లు మొత్తానికి ఒక డాక్యుమెంట్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఏ అంశాల కింద కవితను ఈ కేసుకు సంబంధించి కవితకు బెయిల్ ఇవ్వలేదనే కోణంలో మొత్తంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో ఇటు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత పైన అనేక ఆరోపణలు చేస్తూ కూడా ముందుకొచ్చాయి. ఎందుకంటే సౌత్ గ్రూప్ చెందిన నాయకుల దగ్గర నుంచి తీసుకున్న డేటానందరినీ కూడా ముందు పెట్టిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ కవిత మొదట్లో తన ఫోన్లను డిలీట్ చేశారు, ఫార్మాట్ అయితే చేశారు. మొత్తానికి ఇప్పుడు ఒకసారి కవితను ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఇచ్చినట్లయితే కవిత బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేస్తారు. ఎవరైతే సాక్ష్యాలు అప్రూవల్గా మారి వాంగ్మూలాలు ఇచ్చారో వారందరినీ బెదిరించి వారిని మరొకసారి వాంగ్మూలాలు బ్యాక్ తీసుకోవాలంటూ కూడా కోరే అవకాశాలు ఉన్నట్లుగా అలాంటి కూడా బెదిరించారంటూ కూడా ఇటు రెండు దర్యాప్తు సంస్థలు ఇటు కోర్టు దృష్టి ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి అంశాలతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు ముందుకు అడుగులేస్తున్న నేపథ్యంలో వీటినే తీసుకుంటూ కూడా బెయిల్ను నిరాకరించినట్లు కూడా ఒకవైపు అర్థమవుతోంది. మరోవైపు కవిత తరపు న్యాయవాదులు కూడా ఈ కవితకు సంబంధించి కూడా చాలా అంశాలను ఆ కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఒక మహిళగా ఇటు బీఆర్ఎస్ పార్టీ స్టార్ కంపెనర్ నాయకురాలుగా ఆమెను అన్ని కూడా అంశాలను తీసుకొచ్చారు. పిల్లలు ఒకవైపు తన మహిళ ఒక క్యారెక్టర్గా తీసుకున్నారు కాబట్టి తన తల్లి తన పిల్లలకు సంబంధించి చెప్పారు. తన పిల్లలు విద్యార్థులు ఎగ్జామ్స్ గురించి చెప్పారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ కూడా ఇటు న్యాయమూర్తి దృష్టికి వెళ్ళిన తీసుకున్న నేపథ్యంలో వీటిని న్యాయమూర్తి దృష్టిలోకి తీసుకోలేదంటూ కూడా అర్థమవుతుంది. కేవలం ఈడీ సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు చెప్పిన అంశాలనే తీసుకుంటూ కూడా బెయిల్ను నిరాకరించినట్లు కూడా అర్థమవుతోంది. మరి మే 7వ తేదీన సంబంధించి ఇటు తమ కస్టడీ ముగిసిపోతుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత కస్టడీలో ఉన్నారు. మే 7వ తేదీన కస్టడీ ముగిసిపోతుంది. ఆ రోజున మరొకసారి ఇటు కోర్టుకి నేరుగా తీసుకొస్తారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొస్తారా లాంటి అంశాలను కూడా మే 6వ తేదీన మధ్యాహ్నం దీనిపైన కూడా పిటిషన్ ఉండిపోతుంది. అప్పుడు ఏం చెప్పబోతారు అన్న అంశాలకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్నిసార్లుగా అంటే మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ దాదాపు 15, 16వ తేదీ వరకు చూసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కవితను ప్రతిసారి ఢిల్లీలోని రోజవన్నీ కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో ఆమె ఇటు కోర్టు సమయంలో కోర్టు ప్రాంగణాల్లో ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాకి కొన్ని సమాచారం ఇస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని ఇతర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ మీడియా ముందు ఆమె మాట్లాడుతున్నారు. సో అలాంటివన్నిటిని కూడా కావేరీ బవేజా న్యాయమూర్తి ముందు దృష్టిలో పెట్టారు. ఆమె ఆ కవిత ముఖ్యంగా ఇటు ఈడీ సిబిఐ విచారణలో ఏ అంశాలకు చెప్పకపోయినా సరే ఇటు కోర్టు ప్రాంగణంలో ఆమె అన్ని మీడియాకు వివరిస్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కావేరీ బవేజా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమెను హాజరుపరచండి అంటూ కూడా ఇటు అధికారులకి చెప్పడం, అప్పటి నుంచి ఆ కవితను కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఇటు కోర్టులోకి హాజరుపరుస్తున్నారు. మరి మే 7వ తేదీన ఆ కవిత కస్టడీ ముగిపోతుంది. ఆ రోజు కోర్టుకి తీసుకొస్తారా లేదా అనే దానికి కవిత ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. నేరుగా నన్ను కోర్టులో హాజరుపరచండి, గతంలో చేసిన విధంగా నేను ఎటువంటి ఆరోపణలు చేయను, ఎటువంటి మీడియాతో మాట్లాడినంటూ కూడా చెప్పిన అంశాలను న్యాయమూర్తి తీసుకుంటారా తీసుకోరా అనేది ఈరోజు మే 6వ తేదీన మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతవరకు కవిత ఈ బెయిల్ కోర్టులోకి రావడానికి ఎందుకు కోరుకుంటున్నారంటే ఒకవేళ వస్తే తన బంధువులను కావచ్చు, తన
చాలామందిని కలిసే అవకాశాలు ఉన్నాయని ఆమె పెట్టుకున్నారు. కాబట్టి మరి న్యాయమూర్తి ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు, ఆ కోర్టులోకి అనుమతిస్తారా, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమెను తీసుకుంటారన్న దానికి మే 6వ తేదీ మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రెండు ఇటు సిబిఐ, ఈడీ రెండు అంశాలలో ఆమె బెయిల్ కోసం అప్లై చేశారు. వాటిని తిరస్కరణ అయితే చేశారు. మరి కవిత తరపు న్యాయవాదులు కూడా తదుపరి అంశాలకు సంబంధించి వారు చెప్పిన ప్రకారం అయితే తదుపరి హైకోర్టులకు కూడా వెళ్తామంటూ కూడా వారి న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి హైకోర్టులోకి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారంటే ఇప్పుడు ఏదైతే పిటిషన్లు అయితే కొట్టివేశారో అక్కడ నుంచి సాఫ్ట్ కాపీ మరో రావాల్సి ఉంది. ఏ అంశాలతో కొట్టివేశారు అన్నదానికి సో మొత్తం ఆ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత వాటి అంశాలనే తీసుకుంటూ కీలకంగా హైకోర్టులకు వెళ్ళి అప్లై చేయడానికి, హైకోర్టు నుంచి బెయిల్ అప్లై చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఉండబోతుందంటూ కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. సో 1-2 రోజుల్లో హైకోర్టులో అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత దీనిపైన స్పష్టమైన కవిత హైకోర్టులో బెయిల్ దొరుకుతుందా రాదా, లేకపోతే హైకోర్టులో దొరకకపోతే నెక్స్ట్ స్టెప్ సుప్రీంకోర్టు ఉంటుంది. సో మొత్తానికి ఈ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు అయితే దీని కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్లు అయితే కొట్టివేశారు. నెక్స్ట్ ఏ కోర్టులో కవితకు బెయిల్ దొరుకుతుంది, ఎప్పుడు ఆమె బయటకు వస్తుంది, లేకపోతే ఇంతలోనే ఈ సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు మొత్తానికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన పూర్తిగా డేటా తీసుకుంటూ ఎవరెవరిపైన కేసులు పెట్టాలి, ఎవరెవరిని శిక్షించాలనే కోణంలో కూడా న్యాయమూర్తుల ముందు దృష్టిలో పెడతారా, లేకపోతే ఈ బెయిల్ సంబంధించి బయటకు వస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు సంబంధించి అప్రూవర్గా మారిన వ్యక్తులందరికీ కూడా బెయిల్ దొరికి బయట ఉన్నారు. మరి ఎవరైతే అప్రూవర్గా మారలేదు అంటే కవిత, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారకుండా మొదటి నుంచి కూడా ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా, నేరబోతాయా, క్లియర్ అవుతాయా అనే దానికి న్యాయమూర్తులు అలాగే ఇటు ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా ఉంటే వారి నెక్స్ట్ స్టెప్ విధంగా ఉంటుంది అనేదానికి నెక్స్ట్ తదుపరి అంశాల్లో మనం చూసుకోవాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.